వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. 916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంగ్వి గోల్డ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. ప్రధానంగా ఏపీలో ఒక చర్చ అయితే సాగుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా మళ్ళీ కడప నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అని. అయితే దీంట్లో వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి పరిశీలిద్దాం. ప్రధానంగా 2024లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో సీట్లను కైవసం చేసుకున్న నేపథ్యంలో అసెంబ్లీలో ఉండడానికి ఇష్టం లేక ఎంపీగా ఆయన పార్లమెంట్లో అడుగు పెట్టాలి అని భావిస్తున్నారు అనేది ఇప్పుడు వైరల్ అవుతుండేటువంటి వార్తలో సారాంశం. అయితే ఇందులో నిజమెంత ఒకసారి చూద్దాం. ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఉంటే జరిగేటువంటి ఉపయోగాలు ఏంటి చూద్దాం. అధికార పక్షాన్ని ఎప్పటికప్పుడు నిలబెట్టవచ్చు, నిలదీయవచ్చు. ఏ తప్పు జరిగినా కూడా అధికార పక్షంలో ఈ తప్పు జరిగింది అని నిలదీసేటువంటి అవకాశం ఆయన ఎమ్మెల్యేగా ఉంటే మాత్రమే ఉంటుంది. ఎంపీగా పార్లమెంట్ పరిధికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన అక్కడ బిజీ అయిపోతారు కాబట్టి రాష్ట్రం మీద పట్టు కోల్పోయేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఎమ్మెల్యేగా ఉంటే ప్రస్తుతం ఏదైతే నడుస్తుందో ఈ నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలతో కలిసి కార్యకర్తల మీద ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది, హింసాత్మక ఘటనలు వాళ్ళ మీద చోటు చేసుకోకుండా ఈయన అండగా ఉన్నాను, నేను పార్టీకి అండగా ఉన్నాను అనేటువంటి ఒక సైన్ కానీ ఒక మెసేజ్ కానీ తీసుకెళ్ళొచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నేను మీ అందరికీ అండగా ఉంటాను అనేటువంటి మెసేజ్ని తీసుకెళ్లారంటే ఆయన ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఆయన గనక ఇక్కడి నుంచి వెళ్ళిపోతే పార్టీ మీద పట్టు కోల్పోతారు పూర్తిగా అనేటువంటిది అయితే తెలుస్తుంది. ప్రధానంగా ఎమ్మెల్యేగా వెళ్ళిపోతే జరిగేటువంటి అంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే వైసీపీకి జరిగేటువంటి నష్టం అది. అలాగే అందరితో సమావేశమై 11 మందితో కాకుండా వీరితో పాటుగా మిగతా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉండేటువంటి అందరితో సమావేశాలు నిర్వహిస్తూ వారిలో ఒక ఉత్సాహాన్ని నింపుతూ ఈ 4.5 సంవత్సరం ఏదైతే కీలకంగా ఉందో గతంలో చూసాను తెలుగుదేశం పార్టీ ఉండేటప్పుడు ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు అటువంటి స్టెప్ అయితే వేయలే. ఎందుకు వేయలేదంటే రాజనీతి అన్నమాట. పార్టీలో 23 మంది ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీలో ఆ 23 మందితో కలిపి మిగతా వాళ్ళతో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీకి అండగా ఉంటూ ఎక్కడెక్కడ వైసీపీకి చెక్ పెట్టాలని భావిస్తారో అక్కడంతా కూడా నిరసన ప్రదర్శనలు చేస్తూ ఎక్కడైతే పార్టీ తప్పు చేస్తుంది అని భావించారో అక్కడంతా కూడా తెలుగుదేశం పార్టీ అటాక్ చేస్తూ వచ్చింది. సో ఏదైతే 164 సీట్లతో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిందో అదంతా కూడా కేవలం చంద్రబాబు నాయుడు ఉండడం వల్లే. సో ఎమ్మెల్యేగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది కానీ ఎంపీగా వెళ్తే ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ప్రధానంగా ఎమ్మెల్యేగా ఉంటే ఏంటంటే అందరిలో ప్రజల్లో కలవచ్చు, ప్రజలతో తిరగవచ్చు, పార్టీని బలోపేతం చేయొచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, వైఎస్ జగన్ కావచ్చు, ఈ ముగ్గురు కూడా అధికారంలోకి వచ్చారంటే ప్రజలు ప్రధానంగా మర్చిపోకూడనటువంటి అంశం ఏంటంటే పాదయాత్రలు. ఏపీలో జరిగినటువంటి పాదయాత్రలు, సుదీర్ఘ పాదయాత్రల వల్ల మాత్రమే ఈ ముగ్గురు కూడా సీఎంలుగా ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ప్రజలతో మమేకమవుతూ ముఖ్యమంత్రులు అయ్యారు. ఇప్పుడు ఒకవేళ జగన్ ఎంపీగా వెళ్ళిపోతే చాలా సంస్థలు కానీ చాలా మీడియాలో కానీ ఎక్కువగా ప్రచారం వస్తుంది, ఎంపీగా వెళ్ళిపోతారు, ఎంపీగా ఎందుకు వెళ్ళిపోతారు? అవకాశమే లేదు. అంటే ఎంపీగా ఒకవేళ వెళ్ళిపోతే పట్టుకోల్పోయేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ కేవలం అసెంబ్లీలో అడుగు పెట్టకూడదు అనేటువంటి అంశంతో పార్లమెంట్లో అడుగు పెడితే ఏపీ మీద పట్టుకోల్పోయేటువంటి అవకాశం ఉంది అంటాను నేను. ఖచ్చితంగా అటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా ఎందుకంటే ప్రజలతో మమేకమవుతూ పాదయాత్రలు చేయడం వల్లే చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. ప్రజలతో మమేకమవుతూ పాదయాత్రలు చేయడం వల్లే వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యారు. ప్రజలతో మమేకమవుతూ వైఎస్ జగన్ పాదయాత్ర చేయడం వల్లే ఆయన సీఎం అయ్యారు. ఈరోజు నారా లోకేష్ కావచ్చు, నారా లోకేష్ పాదయాత్ర కూడా చేశారు, యోగడం పేర్లతో పాదయాత్ర కూడా చేశారు. సో వీళ్ళందరూ కూడా పాదయాత్ర చేయడం వల్లే మళ్ళీ సీఎంగా ఈరోజు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చేయడం వల్ల అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇద్దరు తిరగడం వల్ల నియోజకవర్గాల్లో ఈరోజు సీఎం అయ్యారు.
సో ప్రజలతో మమేకమైనటువంటి విధానం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేటువంటి విధానం మీద మాత్రమే, ప్రజలతో మమేకమైనటువంటి విధానం మీద మాత్రమే సీఎం అయ్యేటువంటి అవకాశం ఉంది. అలా జరగాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితుల్లో ఒకవేళ రాజీనామా చేస్తే తిరిగి గెలిచేటువంటి అవకాశం ఉందా? ఆ దిశగా పరిస్థితి ఉందా? ఇప్పుడే ఏదేదో చెప్తూ ఉన్నారు, ఈవీఎంలు అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు. మరి అటువంటిది జరిగితే పరిస్థితి ఏంటి? సో ఇవన్నీ కూడా ఆలోచించుకునేటువంటి అవకాశం ఉంది. జరిగాయా లేదా అనేది పక్కన పెట్టేస్తే సబ్జెక్ట్ టు కరెక్షన్ ఏదైనా జరగవచ్చు. సో అందువల్ల ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయరు అనేది నాకున్న నాలెడ్జ్తో చెప్పేటువంటి అవకాశం. ప్రధానంగా కొన్ని మీడియా సంస్థలు అయితే మరి ఏ విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎంపీగా వెళ్ళిపోతారని. ఎంపీగా వెళ్ళిపోతే ఎమ్మెల్యేగా పట్టు కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ప్రజలతో సన్నిహిత సంబంధాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంది. పార్టీ మీద పట్టు కోల్పోయేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే కార్యకర్తలతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. ఇవన్నీ ఆలోచించుకొని నాకు తెలిసి ఒక విజ్ఞత కలిగిన రాజకీయ నేతగా ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయరు. ఇది వాటి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సంఘ్వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్ మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు. వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు. మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి. సంఘ్వి గోల్డ్, ఆచారి స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331232123.